హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ మన కోసం 300 వేకెన్సీస్తో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో 13 రకాల ఖాళీలు ఉన్నాయి. అవి ఏంటనేది మనం చూసుకుందాం ఇప్పుడు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే మొన్ననే 2026లో రిలీజ్ చేశారు. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 అండ్ యూడీ స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపీయర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఇందులో టోటల్గా ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే మొత్తం 13 రకాల ఖాళీలు ఉన్నాయి. అవి ఏంటని చూసుకుంటే, ఫస్ట్ సెక్షన్ ఆఫీస్లో మనకి 5 పోస్టులు ఉన్నాయి అండ్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్లో 1 అండ్ కంప్యూటర్ ఆపరేటర్ 31 అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 అండ్ యూడీ స్టెనోగ్రాఫర్ 7 అండ్ అసిస్టెంట్లో 78 ఉన్నాయి అండ్ ఎగ్జామినర్లో 27 అండ్ టైపిస్ట్ 44 అండ్ కాపీయర్స్ 34 అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ 50 అండ్ స్టెనోగ్రాఫర్ 1 అండ్ ఆఫీస్ సబార్డినేటర్ 20. టోటల్గా మనం చూసుకుంటే హైకోర్టు నోటిఫికేషన్కి వచ్చిన వేకెన్సీస్ 300. ఇందులో పే ఆఫ్ స్కేల్ చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి 57 to 1,47,000 లెక్క. టోటల్ అన్నిటికి కూడా బాగానే ఉంది. అండ్ ఆఫీస్ సబార్డినేటర్ 20 to 61,960. ఇందులో కేటగిరీ వైజ్గా మనం చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్లో ఓసీకి 3 అండ్ ఈడబ్ల్యూఎస్కి 1 అండ్ బీసీఏకి ఏమీ లేవు అండ్ బీసీబీ 1 అండ్ బీసీసీ నథింగ్ అండ్ బీసీడీ నథింగ్. అండ్ టోటల్గా మనం సెక్షన్ ఆఫీసర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 5 ఉన్నాయి. అండ్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్లో కూడా ఓసీకి 1 ఉంది. ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే ఓసీకి 12 అండ్ ఈడబ్ల్యూఎస్కి 3 అండ్ బీసీకి 2 అండ్ బీసీబీకి 2, బీసీసీకి 1 అండ్ బీసీడీకి 2. టోటల్గా చూసుకుంటే 31 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ చూసుకుంటే 1 అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 కూడా 1 ఉంది అండ్ యూడీ స్టెనోగ్రాఫర్కి 4 ఉన్నాయి. అందులో ఎస్సీకి 2 అండ్ బీసీఏకి 1 ఉంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ చూసుకుంటే టోటల్గా 31 ఓసీకి ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్కి 7 అండ్ బీసీలో ఏకి 6, బీసీబీకి 8, బీసీసీకి 1 అండ్ బీసీడీకి 6, అలాగే బీసీఈకి 3 అండ్ ఎస్సీ అన్నీ చూసుకుంటే టోటల్గా 78 ఉన్నాయి. అండ్ ఎగ్జామినర్లో 10 ఉన్నాయి ఓసీకి. రిమైనింగ్ అన్ని కేటగిరీ వైజ్గా చూసుకుంటే టోటల్ 27 ఉన్నాయి. అండ్ టైపిస్ట్ చూసుకుంటే టోటల్ 16 ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్గా మనం చెక్ చేసుకుంటే దాని ప్రకారం బీసీకి ఎన్ని ఉన్నాయి, ఈసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయి చూసుకుంటే టోటల్గా టైపిస్ట్కి 44 ఉన్నాయి. అండ్ కాపీయిస్ట్ చూసుకుంటే టోటల్గా 34 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే టోటల్ 21 ఉన్నాయి. అందులో ఓసీకి 21. టోటల్గా మనం అన్ని కేటగిరీ వైజ్గా చూసుకుంటే 50 ఉన్నాయి. అండ్ స్టెనోగ్రాఫర్ 1 ఉంది అండ్ ఆఫీస్ సబార్డినేట్ టోటల్గా 20 ఉన్నాయి. ఇందులో మనం టోటల్గా అన్ని కేటగిరీ వైజ్గా అన్ని 13 పోస్టులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో కూడా కింద ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ మనకి బీసీకి చూసుకుంటే ఓసీకి చూసుకుంటే 121 ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్కి 33 అండ్ బీసీఏకి 24, బీసీబీకి 26, బీసీసీకి 3, బీసీడీకి 19 ఉన్నాయి. అలాగే బీసీఈకి 12 అండ్ ఎస్సీలో 3 కేటగిరీస్ కూడా 4, 20, 20 ఉన్నాయి అండ్ ఎస్టీకి 18 ఉన్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 30 ఉంది. ఇందులో మనకి రిజర్వేషన్ కూడా ఉంది. ఉమెన్ రిజర్వేషన్కి 33 1/3% పోస్ట్ వుడ్ యూ ఫిల్డ్ యాజ్ పర్ ద జీవో నెంబర్ 77 ప్రకారం అండ్ జనరల్ లైన్స్ అడ్మిషన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ అబ్రివేషన్స్ ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎస్సీ ఎస్బీసీ ఏంటనేది ఇచ్చాడు. నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ ద పెన్షన్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఆఫ్ 4 కేటగిరీస్. ఇందులో 4 కేటగిరీస్కి డిజబిలిటీ తీసుకుంటాను అంటున్నాడు. అవి ఏంటి? బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్, హార్డ్ హియరింగ్, లోకోమోటర్ డిజబిలిటీ. ఇవి 4 కేటగిరీస్ ఉన్నాయి. నెక్స్ట్
ఇందులో ఒక నోట్ కూడా ఇచ్చాడు. ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజర్వ్స్ ఇన్ ద రైట్ టు డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్యాన్సిల్ టు ద నోటిఫికేషన్. ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని అంటున్నాడు. అట్ మెనీ స్టేజ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్ ఎవర్, నో రైట్ విల్ బి అక్యూర్డ్ క్యాన్ విచ్ ఫర్ ఎనీ ఆఫ్ ద నోటిఫికేషన్. నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ వన్, సెక్షన్ ఆఫీసర్కి మస్ట్ పోసెస్ విత్ ద డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలంట. అది కూడా 3 years 5 years చేస్తున్న వాళ్ళు సెక్షన్ ఆఫీసర్కి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి మనం ఏదైనా డిగ్రీలో కానీ కంప్యూటర్ సైన్స్ చేసినట్లయితే దీన్ని అప్లై చేయొచ్చు. అలాగే ఏదైనా సర్టిఫికేట్ ఉన్న 5 years సర్టిఫికేట్ నెట్వర్క్లో కానీ, సర్వీస్ మెయింటెనెన్స్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ సిస్టమ్ ఆఫీసర్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, కంప్యూటర్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే మస్ట్ పాసెస్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు మన డిగ్రీలో ఒక కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, దానికి మనం ఎలిజిబుల్ ఫర్ కంప్యూటర్ ఆపరేటర్. అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై హయ్యర్ గ్రేడ్ 45 per minute, అంటే 45 words అనేది టైపిస్ట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లైబ్రేరియన్ కూడా డిగ్రీ అయి ఉండాలి, అది కూడా లాలో అయి ఉండాలి డిగ్రీ 3 years or 5 years. అండ్ అదర్వైజ్ మస్ట్ పాస్ డిగ్రీ అండ్ బిఎల్ఎస్సి కూడా చేసిన వాళ్ళు కూడా అసిస్టెంట్ లైబ్రేరియన్లో చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ ఉన్న నాలెడ్జ్ సర్టిఫికేట్ కంప్యూటర్ స్కిల్స్లో రెప్యూటెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో సర్టిఫికేట్ ఉన్న మనం దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2లో చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ ఆర్ లా 3 years or 5 years ఇన్ కోర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఇనిషియల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది కూడా మస్ట్ ప్రాసెస్ విత్ బిఎల్ఎస్ఐసి లైబ్రేరియన్ గ్రేడ్. యూడీ స్టెనోగ్రాఫర్లో చూసుకుంటే ఆర్ట్స్ అండ్ డిగ్రీ సైన్స్, ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషనే. యూడీ స్టెనోగ్రాఫర్ దీనికి కూడా మన డిగ్రీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్స్ కూడా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఎగ్జామినర్ కూడా చేసుకోవచ్చు. అండ్ టైపిస్ట్ మస్ట్ ప్రాసెస్ విత్ ద డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ ఆర్లా 3 years or 5 years కోర్స్ అండ్ యూనివర్సిటీ. ఇది కూడా సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం చేసుకోవచ్చు. అండ్ కాపీయిస్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్. నెక్స్ట్ లాస్ట్ వన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మస్ట్ ప్రాసెస్ విత్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్, వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. మెయిన్ సబ్జెక్ట్ అనేది కంప్యూటర్ అయి ఉంటే డిగ్రీలో అది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్గా స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే మస్ట్ ప్రాసెస్ విత్, ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ కామర్స్ లా డిగ్రీ ఏది చేసిన సైన్స్ ఆర్ట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్కి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7th class ఈక్వలెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఆఫీస్ సబార్డినేట్కి మనకు 7th class ఉన్నా హూ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ కన్సిడర్డ్, బట్ దోస్ హూ ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ దట్ షెల్ నాట్ బీ కన్సిడర్డ్. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేయకూడదని చెప్తున్నాడు. ఓన్లీ 7th class. ఇందులో మన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years నిండి 42 years వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీసీ వాళ్ళకి అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ బెంచ్ మార్క్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికి కూడా 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వాళ్ళకి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అనేవి మన దగ్గర ఉండాలని చెప్తున్నాడు. ఆ సర్టిఫికేట్స్ కూడా ఇన్కమ్ అనేది ఎలా ఉండాలి, ఇన్కమ్ ఫర్ ఆల్ సోర్స్ అండ్ 8 lakhs ఫర్ ద జీవో ఇలా ఉండాలని చెప్తున్నాడు. దాన్ని మీరు చూసుకుని అప్లై చేసుకోవచ్చు. And document to be uploaded for the submission of online application. The application shall original certificates of academic qualification such as past certificates and evidence date of birth and community and certificate. ఇవన్నీ కూడా మనకి మనం అప్లై చేసే ముందు అడుగుతాడు. మన టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు వాట్ ఈస్ ద క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ఓబీసీ సర్టిఫికేటు. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు, మీరు డిజబిలిటీ వాళ్ళైతే డిజబిలిటీ అంటే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్కి అన్నిటికి కూడా 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. డిగ్రీ దీనికి కూడా స్టాండర్డ్ డిగ్రీ, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, లా అండ్ సివిల్ సర్వీస్, సివిల్ క్రిమినల్ 50 మార్క్స్లో ఉంటాయి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కూడా డిగ్రీయే, జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. అసిస్టెంట్ లైబ్రేరియన్ 2 కూడా ఉంటుంది. ఇవన్నిటికి కూడా సేమ్, అన్నిటికీ 80 మార్క్సే. బట్ ఇక్కడ ఒక సెక్షన్ ఆఫీసర్కి మాత్రం లా మీద, ఒక సివిల్ క్రిమినల్ మీద 50 మార్క్స్ ఉంటాయి. రిమైనింగ్ జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ 40 లాగా ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ కూడా సేమ్, 10th క్వాలిఫికేషన్ స్టాండర్డ్, జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ ఆన్ 1 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ ఉంటుంది. దానికి ఎగ్జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 90 minutes. ది డీటెయిల్స్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ ఎవ్రీ పోస్ట్ ఈజ్ ఆల్రెడీ మనం చూసాం ఒక్కో పోస్ట్కి ఎంత సిలబస్ అనేది. ఒకవేళ మినిమం క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు. క్వాలిఫికేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఈడబ్ల్యూఎస్కి అయితే 35% బీసీ వాళ్ళకి, 30% ఎస్సీ వాళ్ళకి అలా క్వాలిఫికేషన్ మార్క్స్ ఇచ్చాడు. ముందు క్వాలిఫై అవ్వాలని చెప్తున్నాడు. ఇది టోటల్గా మనం తర్వాత వాడు క్వాలిఫికేషన్ బట్టి మెరిట్ లిస్ట్ చేస్తాడు. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ, బీడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 800 అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి, పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 400 రూపీస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చూసుకోండి. ది క్యాండిడేట్ షెల్ పే సెపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్. ఒక్కో పోస్ట్కి 800 మనం పే చేయాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పిహెచ్ క్యాండిడేట్స్కి 400, ప్రతి ఎగ్జామ్కి 400. అలాగే 13 పోస్టులు మీరు పెట్టాలనుకుంటే ఈచ్ పోస్ట్కి 400 అప్లై చేయాల్సి ఉంటుంది. అది మర్చిపోవద్దు. ది అప్లికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ రిమైండ్ పెయిడ్ ఆన్లైన్లోనే మనం పే చేయాలి. ఎలాంటి ఆఫ్లైన్లు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్ వాచింగ్ మీ దిస్ వీడియో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.